జనవరి 26 ప్రత్యేకమైనటువంటి రోజు. కావున మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందు కొంతమంది ఇక్కడ ఉన్నారు, నేను వచ్చేసరికి. అప్పటికి ఈరోజు మరి మా వార్పల్లి గ్రామంలో హై స్కూల్కి మరి నన్ను ఒక గెస్ట్గా నన్ను పిలవడం జరిగింది. అక్కడ నన్ను స్పీచ్ మరి కోరడం జరిగింది. సో హై స్కూల్కి వెళ్ళి అక్కడ పిల్లలందరూ ఉద్దేశించి చిన్న స్పీచ్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళా తిరిగి రావడం జరిగింది. కాబట్టి కొంచెం లేట్ అయింది నాకు. అయితే మరి ఈ గణతంత్ర దినోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటంటే మరి అందరికీ తెలుసు అనుకుంటున్నా. మనకు తెలిస్తే మంచిదే, తెలియకపోతే చిన్న అవగాహన ఉంటుందని మాత్రమే చెప్తున్నాను. అదేంటంటే మరి మన భారతదేశానికి 1947 సంవత్సరంలో ఆగస్టు 15 తారీఖున స్వతంత్రం వచ్చింది అని మనం అందరూ చెప్పుకుంటాం. మరి చాలామందికి స్వతంత్ర దినోత్సవం అంటే ఏంటి, గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి అనేది అంతగా తేడా తెలియదు. చాలామంది ఏంటంటే జెండా పండుగ అనుకుంటారు. సో మరి ఈ యొక్క గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే మరి మన దేశాన్ని అంతకుముందు బ్రిటిష్ వారు పరిపాలన చేసేటువంటి వారు వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా వాళ్ళు మనల్ని పాలించడం జరిగింది. అయితే 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది మేధావులను ఏర్పాటు చేసి వారిని ఒక లా సిద్ధం చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి నాయకత్వం వహించమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి నియమించడం జరిగింది. కాబట్టి మరి అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో కొంతమంది మరి మేధావులు అందరూ కలిసి ఈ యొక్క రాజ్యాంగాన్ని మరి చాలా దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ రాజ్యాంగాలని మరి వారు చదువుతూ మరి మన దేశానికి ఏదైతే బాగుంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా వారు మరి ఒక పుస్తకంగా వారు పొందుపరిచి మరి మన యొక్క దేశానికి పొందుపరచడం అంటే దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. అది నవంబర్ 26, 1949లోనే సబ్మిట్ చేశారు. అయితే దానిని ఇచ్చిన 2 నెలల తర్వాత అంటే జనవరి 26, 1950 నుంచి అమలు చేయడం జరిగింది. అంటే 1950 సంవత్సరం కరెక్ట్గా ఈ రోజున వారు సబ్మిట్ చేసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయడం జరిగింది. కాబట్టి మన దేశాన్ని మరి మనం రాసుకున్నటువంటి కాన్స్టిట్యూషన్తో మరి పరిపాలన చేసుకోవడం జరుగుతుంది. దానినే గణతంత్ర దినోత్సవం అంటారు. మరి ఈ రోజున మరి ఏ రాష్ట్రంలోనైనా, ఏ జిల్లాలోనైనా, ఏ మండలంలోనైనా, ఏ గ్రామంలోనైనా మరి మనకి ఏ హక్కులు ఉన్నాయి, మనం ఎవరెవరు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆ రాజ్యాంగంలోనే పొందుపరుచున్నాయి. కాబట్టి మరి ఈ యొక్క రాజ్యాంగం అమలు చేయబడినటువంటి రోజునే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటుంటారు. కాబట్టి మరి ఈ రోజున ఈ రీతిగా మనం మరి మందిరంలో కలవటం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మనమందరం మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన సంఘాల కొరకు మాత్రమే ప్రారంభించేది కాదు, కానీ వాక్య ప్రకారంగా మరి మన యొక్క నాయకుల కొరకు, అధికారుల కొరకు, మరి మన యొక్క రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు ఎప్పుడు కూడా మరి మనం ప్రార్థన చేసేవారు ఉండాలని మనం చేస్తూ మరి మన యొక్క గణతంత్ర దినోత్సవ సంబంధించినటువంటి వివరాలను ఇస్తున్నాం. దేవుడు మనల్ని దీవించుగాక.